Namaste, मैं Dr. Jinsi, infertility consultant at Joy Hospital, Cloudbed First Line. Ovarian preservation అని దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. వాట్ ఈస్ ovarian preservation? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మన సొసైటీలో ఇన్ఫర్టిలిటీ రేట్స్ చాలా ఎక్కువ అవుతుంది. అది ఎందుకంటే ఎక్కువ ఆడపిల్లలు ఇందుకు ముందుకులాగా 20 years అయినప్పుడే పెళ్లి చేసుకోవటము అలా ఏం జరగట్లేదు. ఎక్కువ చదువు మీద ఇంపార్టెన్స్, క్యారియర్, జాబ్స్, సో దానివల్ల ఇన్ఫర్టిలిటీ రేట్స్ కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే ఒక లేడీస్కి ఒక క్లాక్ ఉంది. ఆ క్లాక్లో 35 years దాటిన తర్వాత ఎక్స్ అంటే చాలా తక్కువ ఒక లేడీస్లో. సో దానివల్ల మనకి ఇప్పుడు ఉన్న సొసైటీలో మనం చూసే మన సందర్భంలో ovarian cryopreservation is very important. So what is ovarian? Who needs it? So ఎక్కువ శాతం ఇప్పుడు లేడీస్కి క్యారియర్ వాళ్ళ జాబ్స్లో ఇంపార్టెంట్ ఇస్తారు. దానివల్ల కరెక్ట్ టైంలో మ్యారేజెస్ జరగట్లేదు, కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ దొరకట్లేదంటే సో దే కెన్ ఆప్ట్ ఫర్ ovarian cryopreservation. సో ఇంకొక సందర్భంలో కొందరికి డైవోర్స్ అవుతుంది, ఇంకొక మ్యారేజ్కి టైం పడుతుంది. సో అలా ఉన్నప్పుడు దే కెన్ ప్రిజర్వ్ ద ఎగ్స్. సో ఇదని ఆప్షన్స్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఉంది, అది మీరు సద్వినియోగం చేయండి. సో లేకపోతే ఏమవుతుందంటే 35 years దాటిన తర్వాత లేడీస్కి ఎగ్ అంతా ఆగిపోతుంది, ఇంకా రిలీజ్ కూడా అవ్వదు. సో ఇంకా మనం డోనర్ ఆప్షన్కి వెళ్ళాలి. అదే మనం ఎగ్స్ మనం ప్రిజర్వ్ చేసామనుకో అది లేటర్ మన ఫ్యూచర్ యూస్కి మనం చేయొచ్చు. ఒకవేళ సింగిల్ ఉమెన్, అన్మ్యారీడ్ ఉమెన్ అయితే డైరెక్ట్ ఎగ్ ఫ్రీజింగ్. ఒకవేళ ఆల్రెడీ డైవోర్స్డ్ లేడీ అయితే లేకపోతే పార్ట్నర్ ఇంకొక రాజ్యంలో ఉంది, ఇంకా వచ్చేసరికి లేట్ అవుతుందంటే ఎంబ్రియోస్ తయారు చేసి అది ఫ్రీజ్ చేయొచ్చు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దిట్ క్యాన్ బి మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని లేడీస్కి ఉంటాయి, లైక్ లూపస్ నెఫ్రైటిస్, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ. సో అలాంటి కండిషన్స్లో కూడా ovarian cryopreservation makes a lot of difference. So it can be society, it can be a carrier option, it can be even cancer. కొందరికి క్యాన్సర్స్ వస్తాయి, సో యూ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ, రాడికల్ సర్జరీ. కొన్నిసారి యూ హ్యావ్ టు గో ఫర్ కీమో. సో ఇదని ఎగ్స్ అంతా పాడైపోతుంది. సో పాడయ్యే ముందు ఇదని ఎగ్స్ని మనం ప్రిజర్వ్ చేసి ఫ్రీజ్ చేసి పెట్టుకొని రేపు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్కి సక్సెస్ రేట్స్ కూడా బాగుంది కాబట్టి వాళ్ళు రికవర్ అయినాక పిల్లల కోసం అదే ఎగ్స్ మనం వాడుకోవచ్చు. సో థ్యాంక్ యూ.